ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చిన్న పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు. ఎందుకంటే ఈ ఫిష్లో ముళ్ళు అనేది అస్సలు ఉండదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. కరకరలాడే ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇవి ప్రాసెస్డ్ ఫిష్ అండి. ఇవి క్లీన్ చేసి ఇలా ప్యాకింగ్ చేసి పెట్టేశారు. ఇవైతే చాలా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఐస్ లాగా. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి ఫిష్లు చేయడము. నిజంగా నాకైతే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టినవంటే ఇష్టం ఉండదండి. కాకపోతే తెచ్చారు కదా అనేసి చేసేస్తున్నాను. ఇలాంటి ఫిష్లే మనకు మార్కెట్లో ఫ్రెష్ కూడా దొరుకుతాయండి. వీటిని అపోలో ఫిష్ అంటారు. వీటిలో ఒక్క ముళ్ళు కూడా ఉండదండి. పిల్లలకైతే చాలా ఈజీగా తినిపించేసేయచ్చు. అలాగే మనం కూడా ఇష్టంగా తినేయచ్చండి. ఎందుకంటే ముళ్ళు ఉంటే వాటిని తీసుకోవడం తినడం పెద్ద తలనొప్పిగా ఉంటుంది కదండి. వీటిని కొద్దిసేపు నేనైతే సాల్ట్ వేసి వాటర్లో పెట్టేశాను. కొద్దిసేపు తర్వాత ఇలా మెత్తగా అయిపోయినాయి, కూలింగ్ పోయి. ఇక్కడ వీటికి ఫ్రై చేసుకోవడానికి చూద్దామండి. ఉప్పు, కారము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నానండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, అలాగే ఫిష్ ఫ్రై మసాలా పౌడరు, వీటన్నింటిని వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఫిష్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసుకుందామండి. సింపుల్గానే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చేస్తున్న వారైనా సరే ఇలా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇందులోనే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకుంటున్నాను. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవచ్చు, లేదంటే ఎగ్ అయినా వేసుకొనైనా కలుపుకోవచ్చండి. నేనైతే ఎగ్ అయితే వేయట్లేదు. గుడ్డు లేకుండా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలిపేసుకుంటున్నాను. ఇవి సపరేట్గా కలుపుకొని ఉంటే బాగుండేది. నేను రెండు ఒకే ప్లేట్లోనే పెట్టేశాను. ఇంకా అలాగే ముక్కలకైతే పట్టించేద్దామని. వాటర్ అయితే ఎక్కువగా వేసుకోకూడదు, కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. అలాగే మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? తినింటే కామెంట్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఈ ఫిష్కి అంతటికి కూడా బాగా మసాలా అంతా కూడా పట్టించేయాలి. ఇలా పట్టించుకొని ఒక్కొక్కటి సపరేట్గా ఇలా పెట్టేసుకుందాము. ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇలా సపరేట్గా పెట్టుకోవడం వల్ల మనకి పీసెస్ అనేది బాగా ఆరిపోతాయి. ఇక్కడ చూసారా, ఇలా అన్నిటికీ అయితే ఇలా పట్టించేసాను. ఇప్పుడు వీటిని మనకి టైం కనుక ఉంటే ఎండలో అయినా పెట్టుకోవచ్చండి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకో మనకి ఇలా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదంటే తవా ఫ్రై అయినా చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను అంత ఆయిల్ కాకుండా కొద్దిగా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. నిజంగా కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆయిల్లో వేసుకొని వీటిని రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా ఉంటాయి. ఇక్కడ చూసారా, రెండో వైపు కూడా ఇలా తిప్పేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి ఫిష్ కూడా బాగా ఫ్రై అవుతుందండి. మంటను తక్కువగా పెట్టుకొని కాల్చుకోవాలి. హైలో కనుక కాల్చుకున్నామనుకో తొందరగా మాడిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్